మాఘమాసం మాఘమాసంలో మనకి మాఘమాస శుద్ధ పాడ్యమి నుంచి మాఘమాసంలో ఉండే శుద్ధ నవమి వరకు చేసుకునే నవరాత్రులు శ్యామలా నవరాత్రులు. అయితే ఇక్కడ దేవీ నవరాత్రులు అనేవి మొత్తం మీద మనకి సంవత్సరానికి 4 సార్లు రావడం అనేది జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి మనకి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, అలాగే మనకి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు, అలాగే మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు. అయితే ఇందులో 2 నవరాత్రులు అందరికీ అన్ని విధాలుగా బయట అందరూ చేసుకోగలిగే నవరాత్రులు. అవే వసంత నవరాత్రులు, అలాగే మనకి ఈ యొక్క ఆశ్వీజ నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు. వాటిని దుర్గా నవరాత్రులు అంటున్నాం. మరి మిగిలిన 2 నవరాత్రులు ఏమిటి? ఆషాఢ మాఘ నవరాత్రులు గుప్త నవరాత్రులు. అంటే ఇవి రహస్యంగా, అంటే ఇప్పుడు చూడండి, మనం ఈ యొక్క ఆశ్వీజ నవరాత్రులు అనేవి ఎవరికైనా తెలుస్తాయి. చిన్నపిల్లవాడిని అడిగినా కూడా తెలుస్తాయి మనకి. కారణం, వాళ్ళకి సెలవులు ఇస్తారు. ఇవి చాలా ఆర్భాటంగా జరుగుతాయి కూడా. ఇలా పెద్ద పెద్ద పందిళ్ళు వేస్తారు, ప్రతి వీధికి అమ్మవారిని పెడతారు, లైట్లు పెడతారు, పొద్దున్న సాయంకాలం పూజలు, ఇవి బయట హోమాలు, అవి బయటికి కనపడే ఆర్భాటంగా బయటికి కనపడి చేసుకునే నవరాత్రులు అవి. అయితే మనకి మొదటి ఈ నవరాత్రులు ఈ 2 కూడా దీక్షగా చేసుకునేవే. మొత్తం 4 దీక్షగా చేసుకునే నవరాత్రులే. అయితే ఈ నవరాత్రుల్లో మొదటి 2 నవరాత్రులు అందరికీ కనబడేటట్టుగా ఉండి చేసుకునే, అయితే ఇవి పరోక్షంగా, అంటే పరోక్షంగా కన్నా గుప్తంగా రహస్యంగా చేసుకునే నవరాత్రులు. వీటికి అందరూ చేసుకోవచ్చా అంటే వీటికి దానికి తగ్గ నియమాలు, వాటికి తగ్గట్టుగా విశేషాలు ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. అంతేగాని ఏదో ఎవరో చెప్పారు చేసేసుకోవచ్చు అందరూ, ఓ ఫోటో పెట్టుకుంటే చేసేసుకుంటే ఏమైపోయింది అన్నట్టుగా చేసుకునే నవరాత్రులు కావు. మరి అవి మీకు మొదటి వసంత నవరాత్రులు, ఆశ్వీజ నవరాత్రులు భాయంగా చెప్పిన వాళ్ళు ఇవెందుకు చెప్పలేదు అంటే వీటిలో అంతరార్థం ఏదో ఉందనే కదా అర్థం. కాబట్టి ఇవి ఎంతవరకు అంటే వీటికి ఒక పరిధి ఉందని, వీటికి చేయాల్సిన ఒక విధి విధానాలు వేరే ఉన్నాయని, అంటే వాటికి లేవా అంటే వాటికి ఉన్నాయి, కానీ వాటికి ఉండే విధానం వేరు, ఈ గుప్త నవరాత్రులకు ఉండే విధానం అనేది వేరు. అయితే ఎక్కువగా మనకి చూసుకుంటే ఈ నవరాత్రుల్ని అసలు ఆధ్యాత్మిక పరంగా ఎదగడానికి ఎక్కువగా ఈ నవరాత్రుల్ని మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఎవరు అయినా సరే సహజంగా నవరాత్రులు ఎందుకు చేస్తాం? తమకున్న కష్టాలు పోవడానికి. కష్టాలు అంటూ ఏమిటి? ఆర్థికంగానో, సంతానమనో, లేకపోతే ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులను, ఉద్యోగపరంగా ఇబ్బందులను, వ్యాపారపరంగానో ఏదో ఒక రకమైన ఇబ్బందుల వల్ల ఈ యొక్క నవరాత్రుల్ని చేయడం అనేది జరుగుతుంది. అయితే మరి వీటి గుప్తంగా చేస్తూ ఉంటాం కదా ఈ నవరాత్రుల్ని. మరి గుప్తంగా ఉన్న నవరాత్రులు అందరూ చేయడానికి లేదు కదా. అసలు ఈ శ్యామలాదేవి అంటే ఎవరు అని కానీ ముందు మనం చూసుకున్నప్పుడు, ఈ శ్యామలాదేవి మనకి, ఈ శ్యామలాదేవినే మాతంగి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈవిడ మనకి చూసుకున్నప్పుడు లలితా పరాభట్టారిక అమ్మవారికి ఈవిడ సేనాధిపతిగా, అంటే మహామంత్రిగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఒక చిత్రపటాల్లో చూసుకున్నప్పుడు కూడా మనకి కుడివైపున ఉంటుంది అమ్మవారు అని చెప్తారు. ఈవిడికి ఇంకో స్వరూపంగా కూడా మనం, అంటే ఈవిడ చూడడానికి కూడా మనకి చేతిలో వీణ, ఇలా ఆవిడ మనకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే చూస్తే సరస్వతీదేవి, అంటే ఈవిడ కూడా జ్ఞానప్రదాత. ఈ యొక్క శ్యామలాదేవి కూడా జ్ఞానప్రదాత. అంటే మనకి తెలివికి, మనకి ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని సంపాదించుకోవడానికి ఈ యొక్క శ్యామలాదేవి ఆరాధన చేయడం ద్వారా మనకి కలుగుతాయి అని చెప్తారు. అయితే మరి అసలు ఈవిడ శ్యామలాదేవి యొక్క అంటే ఈవిడ యొక్క పుట్టుక ఆంతర్యం ఏమిటని చూసుకున్నప్పుడు మనకి విసుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవత అని, ఆ దేవతల్లోగా ఈవిడిని అంటే ఎవరైతే ఈ విసుక్ర ప్రాణహరణ అని చెప్పి మనకు వస్తుంది.
వాటిల్లో లలితా సహస్రనామంలో. అలాగే ఇక్కడ దాంట్లో వారాహీదేవి, మనకి శ్యామలాదేవి ప్రధాన రూపాలుగా మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి అమ్మవారు ఈ శ్యామలాదేవిని తన యొక్క ఉంగరాన్ని ఇచ్చి, అనామికని ఇచ్చి ఆవిడికి రాజముద్రగా రాజశ్యామలని ఆవిడ నియమించడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు రాజ్యశ్యామల అనే ఎప్పుడైతే ఆ ఉంగరాన్ని ఇచ్చిందో తన రాజ్య భారం అంతా కూడా ఆవిడ ఇచ్చింది అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ శ్యామలాదేవి నవరాత్రులు అనేవి మనకి గుప్తంగా చేసుకునేవి కాబట్టి దానికి ఎవరైతే అర్హత ఉందో, దానికి మంత్రదీక్ష ఉందో, దానికి చేసే విధానం ఉందో వారు చేయడం ద్వారా ఎక్కువ, అంటే ఏదైనా సుభిక్షంగా ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తెలిసి తెలియకుండా చేయడం ద్వారా, పూజలు వ్రతాలు చేయడం ద్వారా కొంత, అంటే తెలియక చిన్న చిన్న తప్పులు ఏమైనా చేసామనుకోండి, పుణ్యం రాకపోగా ఆ చేసిన ఫలిత దోషం అనేది మనకి ఆపాదించబడుతుంది. కాబట్టి ఈ శ్యామలా నవరాత్రులు చేయాలనుకున్నప్పుడు గురువుల యొక్క ఆధ్వర్యంలోనూ గురువుల యొక్క అనుగ్రహం తీసుకుని వాళ్ళ యొక్క సలహాతో మాత్రమే ఈ శ్యామలా నవరాత్రులు అనేవి చేయాలి. అలాగే ఈ శ్యామలా నవరాత్రులు అనేవి మనకి దశమహావిద్యల్లో కూడా మనకి మాతంగిని మనం పిలవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ అమ్మవారిని కూడా అందరూ కూడా, ఇప్పుడు అమ్మవారిని కొలిచేము అంటే ఏదో ఒక ఫలాపేక్ష లేకుండా కొలవం కదా. అందరికీ ఏదో ఒక ఆశ ఉంటుంది. మనకి ఏ ఉద్యోగం రావాలనో, లేకపోతే ప్రమోషన్ రావాలనో, వ్యాపారం బాగుండాలనో, పిల్లల వివాహం అవ్వాలనో ఏదో రకంగా కొలవడం అనేది జరుగుతుంది. అయితే ఈయన మతంగ ముని యొక్క తపస్సుకు మెచ్చి ఈవిడ శ్యామలాదేవి ఆయన యొక్క కూతురుగా జన్మించింది కాబట్టి ఈవిడికి మాతంగి అనే పేరు కూడా రావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మళ్ళీ ఈ మతంగ ముని ఎవరు అని కానీ చూసుకున్నప్పుడు ఈయన కూడా హిమవంతుని యొక్క స్నేహితుడిగా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈవిడికి మనకి చెప్పినప్పుడుగా నీల సరస్వతి అని, లఘుశ్యామల, దాని తర్వాత ఏమో వాగ్ద్విని శ్యామల, నకుల శ్యామల, హంసితి శ్యామల, సర్వసిద్ధి మాతంగి, వ్యాస మాతంగి, సారికా శ్యామల, సుఖశ్యామల, రాజమాతంగి, ఇలా నామాలు అనేవి కూడా ఈవిడికి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఈవిడిని కనీసం మనం పూజలు చేసినా చేయకపోయినా కూడా ఈవిడికి సంబంధించిన 16 నామాలు అనేవి ఉన్నాయి. ఈ 16 నామాలని కూడా రోజు మామూలుగా ఎవరు చదువుకున్నా కూడా వీళ్ళకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ శ్యామలా నవరాత్రులు అనేవి సాధ్యమైనంత వరకు సాత్వికంగా చేసుకోవడానికి ప్రయత్నించాలంటే కొన్ని వామాచారంతో కూడా చేసేవి, వామాచారం వాళ్ళు కూడా చేసేవి ఉంటాయి. కానీ ఎక్కువగా అసలు విషయం చెప్పాలంటే శ్యామలా నవరాత్రులు కానీ మనకి దశమహావిద్యలు కానీ ఇవి కానీ మనకి అనుష్ఠానపరంగా చేసుకునేవి. అంటే ఎవరికి వాళ్ళు ఆ యొక్క అమ్మ అనుగ్రహం పొందడానికి, జ్ఞాన సముపార్జనకి ఎవరికి వాళ్ళు చేసుకునే ఇవి సాధనలు. అంతేగాని ఏదో అమ్మవారికి చేస్తే ఏదో పదవి వస్తుంది, అమ్మవారికి హోమం చేయడం వల్ల నాకు ఉద్యోగం, అంటే మామూలు సాత్వికంగా చేసే వాటితో తప్పు లేదు. కానీ ఏంటంటే దాన్ని ఏదో వక్రీకరించి స్వలాపేక్ష కోసం ఏదైతే చేస్తారో అలా ఎప్పుడూ కూడా ఈ దశమహావిద్యల్ని కూడా ఎప్పుడూ ఉపయోగించకూడదు అని చెప్పి మా గురువుగారు అయితే మాకు అలాగే చెప్పారు. అలా కాబట్టి ఇలా అయితే మాత్రం ఉపయోగించకూడదు. కాబట్టి వాటిని సాధ్యమైనంత అమ్మవారికి ఒక దండం పెట్టుకోండి. వీలైతే ఆవిడ మనం నార్మల్గా చదువుకునే 16 నామాలు, షోడశ నామాలు ఉంటాయి కదా, షోడశ నామాలు చదువుకోండి, అలా చేసుకోవచ్చు. లేదా గురువుల యొక్క అనుగ్రహం ఉంటే, గురువు ద్వారా దీక్ష తీసుకున్న మంత్రోపదేశం ఉంటే దాని అనుష్ఠానం చేసుకోవచ్చు. దానికైతే దోషం లేదు. కానీ ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా, మనకి తెలిసి తెలియకుండా ఏవి కూడా తప్పులు మాత్రం పూజలో చేయవద్దు. కాబట్టి మామూలుగా ఈ మాఘమాసంలో వచ్చే విశిష్టతలో ఈ శ్యామలా నవరాత్రులు కూడా ఒకటిగా చెప్పడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.